నీ చేతులకు గాయములు ఏమని అడగగా వారు, నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన, నాకు తగిలిన, నాకు జరిగిన అయిన గాయములు అని చెప్పాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. యేసును బాధపరిచిన గాయాలు, యేసయ్యను బాధపరిచిన గాయాలు పాఠం పేరు. మన జీవితంలో, అనుదిన మన జీవితంలో అప్పుడప్పుడు గాయపరచబడిన సందర్భాలు ఉంటాయి. మాటల చేత, క్రియల చేత మన గుండెకు, మన దేహానికి, మన హృదయానికి, మన జీవితానికి తగిలిన దెబ్బలు, తగిలిన గాయాలు చేసిన కొన్ని జ్ఞాపక గుర్తులు ప్రతి ఒక్కరి జీవితంలో అవి కనబడుతూ ఉంటాయి. ఆశ్చర్యం ఏంటంటే అడుగుతూ ఉన్నారు, నీ చేతులకు గాయాలేంటి అని అడుగుతుంటే యేసు ప్రభు చెబుతున్న మాట, నన్ను ప్రేమించిన వారి ఇంటిలో ఆయన గాయపరిచింది ఎవరు, ఆయన చేతులు గాయాలు చేసింది ఎవరు అంటే, నన్ను ప్రేమించిన వారి ఇంటిలో నేను ఉండగా నాకు తగిలిన, నాకు కలిగిన గాయాలు. నిజంగా యేసు ప్రభు సిలువను గురించి, ఆయన చేతులు తగిలిన గాయాల గురించి ముందుగానే ఈ ప్రవచనం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి జీవితంలో సిలువ వేయబడినప్పుడు ఆయనకు పంచగాయాలు అని మరి దేవుని బిడ్డలో బైబిల్ సెలవిస్తుంది. వేదాల్లో కూడా ఓం శ్రీ పంచగాయ నమః అనే మాట వేద గ్రంథాల్లో కూడా మనం చదవగలము. ఓం శ్రీ పంచగాయ నమః అంటే నా కొరకు పంచగాయాలైన దేవా నీకు స్తోత్రము కలుగునుగాక అని ఆ వేద యొక్క అర్థం. ఏ దేవుడు మన కొరకు పంచగాయాలు నొందిన దేవుడు, మనకు స్వస్థతనివ్వటానికి, మన గాయాలు కట్టడానికి, మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, మన జీవితానికి, మన హృదయానికి తగిలిన ఆ గాయాన్ని మాన్పగలిగిన దేవుడు ఎవరు అంటే బైబిల్ చెబుతుంది, ఆయన గాయములను కట్టువాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఆయన గాయాన్ని కట్టువాడు అనే మాట మనం చూస్తాము. చూడండి ఓ మాట కీర్తన గ్రంథంలో 7వ కీర్తన 3వ వచనం, గుండె చెదిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదిన వారిని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఆయన గాయపరచబడిన వాడు, నీ గాయాన్ని కట్టడానికి, గాయపడిన నీ గుండెను, గాయపడిన నీ బ్రతుకును, గాయపడిన నీ హృదయాన్ని ఆయన బాగు చేయటానికి, స్వస్థపరచడానికి, కట్టడానికి యేసు సిలువలో నీ కొరకై, నా కొరకై పంచ గాయములు పొందిన ఏకైక దేవుడు. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జీవితాన్ని గురించి మనము గమనిస్తే 4 సువార్తలు
లేక 4 సువార్తికులు రాశారు. సువార్తలలో యేసు ప్రభు యొక్క జన్మ, జీవితం, ఆయన బోధలు, అద్భుతాలు, శిలువ మరణం, సమాధి, పునరుద్ధానములు రాయబడ్డాయి. 4 సువార్తికులు భక్తులు రాశారు. శిలువ మరణం లోకము దృష్టిలో అతి హేయమైనది. శిలువ మరణం దేవుని బిడ్డలారా, కానీ శిలువ యందు విశ్వాసం ఉంచిన మనకు అది ఎంతో శ్రేష్టమైన నిరీక్షణ. రాత్రి చెప్పారు, శిలువను గూర్చిన శిలువ విషయంలోనే అతిశయము, ఇక దేని విషయం నాకు అతిశయము దూరమవునుగా అని పౌలు అంటాడు. ఆమేన్. కనుక మంచి శుక్రవారం రోజున మరి శిలువను మనం ఎక్కువగా ధ్యానం చేస్తాము. ఏప్రిల్ మరి గుడ్ ఫ్రైడే మరి ఉన్నది. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రతిదినం మన మందిరంలో, సంఘంలో జరుగుతూ వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ ఉపవాస దినాల్లో, ఈ శ్రమల దినాల్లో, ఈ శిలువ శ్రమల ధ్యానంలో అందరూ మరి కలిసి ఏకంగా ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు మనం నడిపించుగాక, బలపరచునుగాక, మన గాయములన్నీ ఆయన కట్టునుగాక. కనుక ఒక్కరోజు కాకుండా మన జీవితాంతం సిలువను మోయుదుముగాక. 40 దినాల దీక్ష అని మాత్రం మనం అనుకోవద్దు. మన జీవితాంతము మనం సిలువను ఎత్తుకొని మోయుదుముగాక. ఎందుకంటే ఆ సిలువ పైన లోక రక్షకుడైన యేసు ప్రభు నీ కొరకై, నా కొరకై తన అమూల్యమైన రక్తమును కార్చాడు. చెప్పకూడదు, గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. అదేదో 40 దినాలకో ఒక్కరోజుకో కాదు. ఏమండి, క్రిస్టమస్ మరి పాటలు ప్రారంభమై సిలువ దగ్గర వరకు కొనసాగాలి. ఆమేన్. మన జీవితాంతం కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు, ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. సిలువను గూర్చిన సత్యాలు ఎక్కువగా పౌలు పత్రికలో చూడగలము. సిలువ వేయక ముందు, అమ్మైనా నీ జాగ్రత్త గమనించండి. సిలువ వేయక ముందు కొరడా దెబ్బలు, సిలువ వేసినప్పుడు పదునైన మేకులు, తలకు ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెపోటు యేసయ్యను బహుగా గాయాలు చేశాయి. అవునా కదా? ఎవరు ఏంటిని చేతులు గాయాలంటే, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు చేసిన గాయాలు. నిజంగా మీరు యోహాను సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తే ఆయన గాయాలు చూపుతుంటాడు. చేతులకు తగిలిన గాయాలను ఆయన శిష్యులకు, చూడండి నా చేతులకు అయిన గాయాలు, నా చేతులు తగిలిన గాయాలు అని ప్రభు తన చేతులు తోమాని చూపించుకుంటాడు, శిష్యులకు చూపించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. యేసయ్యకు దేవుని బిడ్డలారా, అరచేతుల్లో మరి మేకులతో తగిలిన గాయాలు, ప్రక్కలో తగిన మల్లెపోటు, కాళ్ళలో తగిన చెప్పండి ఆ మేకులు, అది తలలో కలిగిన ఆ ముళ్ళ కిరీటం. మనం ఏదైతే మనం దేనితో పాపం చేస్తున్నామో, కాళ్ళతో పాపం చేస్తున్నామా, ఆయన కాళ్ళకు గాయాలు. పక్కలో పాపం చేస్తున్నామా, ఆయన పక్కలో బల్లెపోటు. చేతులతో పాపం చేస్తున్నామా, ఆయన చేతుల్లో గాయాలు. ఆలోచన ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా పాపం చేస్తున్నామా, ఇది ఆ తలకు, ఆ శిరస్సుకు ముళ్ళ కిరీటం. ఆ దేహమంతా కొరడా దెబ్బలు. దేహంతో పాపం చేస్తున్నామా, ఆయన దేహమంతా కూడా గాయాలు. వినుకొండ గొప్ప దైవజనుడు రోషన్ కుమార్ పాట పాడాడు. యేసయ్య దేహమంత గాయాలే గాయాలయ్యా, యేసయ్య దేహమంత గాయాలే గాయాలు, ప్రక్కలోనే ఇంత గాయమా, అయ్యో అయ్యో ప్రక్కలోనే మూట, పక్కలోనే బల్లెపు పూట, అయ్యో అయ్యో పక్కలోనే ఇంత గాయమా. యేసయ్య దేహమంత గాయాలే గాయాలయ్యా, యేసయ్య దేహమంత గాయాలే గాయాలు. హల్లెలూయా. ఆయన దేహమంతా గాయాలే. దేవుని బిడ్డలారా, ఆయన్ను ప్రేమించిన వారే చేశారంట.
ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న వాళ్ళే, మన బంధువులే, మన స్నేహితులే, మన రక్త సంబంధులే వారి మాటల చేత, వారి క్రియల చేత, ఏమండి వారి నడవడి చేత, ఏమండి వారి యొక్క ఆయా సందర్భాల్లో మన గుండెను గాయపరిచినట్లుగా, మన హృదయాన్ని గాయపరిచినట్లుగా అప్పుడప్పుడు ఆ సందర్భాలు గుర్తుకొస్తాయి, ఆ అనుభవాలు గుర్తుకొస్తాయి. వారి మాటల చేత గాయపడిన సందర్భాలు. కాబట్టి శరీరానికి తగిన గాయాలు తొందరగా మానిపోతాయి. కానీ గుండెకు తగిన గాయం, హృదయానికి తగిన గాయం మానటం చాలా అసాధ్యం, చాలా టైం పడుతుంది. కనుక నేను ఎవరు గాయపరిచారు, నీ గాయాలు ఎలాంటివో నా ప్రభు వాటన్నిటిని కట్టునుగాక, బాగు చేయునుగాక, స్వస్థపరచునుగాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభును గాయపరిచిన ఒక వ్యక్తిని చూపెడతారు. 3 వ్యక్తులు ఉన్నారు యేసు ప్రభును గాయపరిచిన సందర్భాలు. ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆమేన్. కనుక పక్కలో బల్లిపోటు యేసయ్యను బహు గాయాలు చేశాయి. యేసయ్య గాయమును మనం ధ్యానించడం ద్వారా, ఏమండి యేసయ్య పొందిన గాయాలు మనం ధ్యానించడం ద్వారా ఆయన మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉందుముగాక. ఆమేన్. మనకు తెలుసు కదా, చూడండి 4వ వచనంలో ఇలా ఆయన గాయాల నుంచి రాయబడ్డాయి, ఆయన పొందిన దెబ్బల గురించి రాయబడ్డాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమను బట్టి అతడు యేసు ప్రభు గాయపరచబడి, మన దోషమును బట్టి నలగొట్టబడి. ఆమేన్. హల్లెలూయా. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2:24 చదువుతాం. 2:24 అన్నటువంటి వాక్యం చూద్దాం. హల్లెలూయా. మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయమై, మనం దేని విషయంలో చనిపోవాలని, ఆయన గాయం ఎందుకు పొందాడు, ఎందుకు గాయపరచబడ్డాడు? మనం పాపం విషయంలో చనిపోయి. ఏ విషయం చనిపోవాలంట మనము? అమ్మా చెప్పాలా? ఏ విషయం మనం ఎందుకు యేసు గాయపరచబడ్డాడు, ఎందుకు పంచగాయాలు పొందాడు యేసయ్య? మనము పాపం విషయంలో చనిపోయి, లోకం విషయంలో చనిపోయి, చెడు విషయంలో చనిపోయి, కోపం విషయంలో చనిపోయి, లోక ఆశల విషయంలో మనం చనిపోయి కొరకు యేసు గాయం పొందాడంట. చదువుతలిగా నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును మాన మీద మోసుకొని, అది వినండి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చప్పలు కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన గాయముల ద్వారా పాపం నుండి స్వస్థత, ప్రాణ ఆత్మలకు దేహానికి స్వస్థత, ప్రాణాత్మ దేహములకు స్వస్థత కలుగునట్లుగా యేసు దేవుడు పెట్టారా మనం కొరకు, మన స్వస్థత కొరకు, మన విడుదల కొరకు, మన ఆరోగ్యం కొరకు, మనం పాప విషయం చనిపోయి నీతి కొరకు జీవించినట్లుగా ఆయన గాయపరచబడ్డాడంట. చెప్పకూడదు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. యేసు గాయపరచబడ్డాడు. నువ్వు నీతి కొరకు జీవిస్తావని, నువ్వు పాప విషయంలో చనిపోతావని, నీవు పొందిన గాయాలన్నీ మార్పటానికి, నీవు పొందిన గాయాలను స్వస్థపరచటానికి ఆయనంట దేవుని బిడ్డలారా గాయములు పొందెను. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ విషయం జ్ఞాపకం చేసుకో. యేసు పొందిన గాయములు నీకు, నాకు, మనకు స్వస్థత కలుగు చేయునుగాక, విడుదల కలుగు చేయునుగాక, నెమ్మది కలుగు చేయునుగాక. నమ్మిన వారందరూ చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు చేతులే నిన్ను నన్ను మనల్ని చేశాయి. యేసయ్య చేతులే నీకు నాకు రూపాన్ని,
నిర్మాణాన్ని కలుగు చేశాయి, అవయవ నిర్మాణం చేశాయి. అయితే పాడైపోయిన మన బ్రతుకులను, చెడిపోయిన మన బ్రతుకులను, పాడైపోయిన మన ఆరోగ్యాన్ని ఆయన బాగు చేయటానికి ఆయన చేతుల్లో గాయము నొందాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని చూపిస్తున్నాను దేవుడు పెట్టారు మీకు. యేసు ప్రభువు గాయపరిచిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన ఎవరంటే ఇస్కరియోతు యోధ. యేసు ప్రభువు గాయపరిచిన ఒక వ్యక్తి ఎవరంటే ఇస్కరియోతు యోధ. యేసు ప్రభు గాయాలు పొందక ముందు శిష్యులు అనగా ఇస్కరియోతు యోధ మరి పేతురు చేసిన గాయములు ఆయన ఎంతగానో బాధించాయి. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇస్కరియోతు యోధ, పేతురు యేసు ప్రభువును మరి దేవుని బిడ్డలారా గాయపరిచినట్లుగా బైబిల్లో, లేక అంటే ఆత్మీయంగా ఆయనను కొంత బాధకు గురి చేసినట్టుగా బైబిల్లో మనము గమనిస్తాము. ఆమేన్. హల్లెలూయా. ఇస్కరియోతు యోధ యేసు శిష్యుల జాబితాలో ఇతని పేరు చివరిలో ఉంది. ఇస్కరియోతు యోధ. యేసు శిష్యులు ఎంతమంది? 12 మంది. ఆ 12 మంది పేరుల్లో ఈయన పేరు ఎక్కడ ఉంటుంది? చివరిలో ఆయన పేరు రాయబడింది. ఎందుకని? ఒకసారి మీరు ఆలోచన చేయండి. బైబిల్ అంటుంది, నేను నిన్ను పైవానిగా ఉంచుతాను, నేను నిన్ను మొదటి వ్యక్తిగా నేను ఉంచుతాను, నేను ఉన్నతమైన స్థలంలో నిన్ను ఉంచుతాను అని ఉంది. ఎవరు ఉంచుతాడు? ఆయన నమ్మకస్తులు, ఆయన భయభక్తులు గలవారు. హల్లెలూయా. ఆమేన్. కానీ ఇస్కరియోతు యోధ పేరు మాత్రం అన్ని పేర్ల కంటే చివరిలో రాయబడినట్టు మనం గమనించాలి. కారణం, ఇస్కరియోతు యోధ గురించి బైబిల్లో చెప్పబడిన మాటలు ఆయన పుట్టకుండా ఉండటమే మేలు అనే మాట యేసు ప్రభువే తన నోటితో పలికాడు. ఇస్కరియోతు యోధ పుట్టకుండా ఉంటే అతనికి మేలు అనే మాట రాశాడు. ఏమన్నా పుట్టించింది ఎవరు? నిన్ను, నన్ను, మనల్ని ఇస్కరియోతు యోధను పుట్టించింది ఎవరు? చెప్పరా? ఇస్కరియోతు యోధను పుట్టించింది ఎవర్రా? దేవుడే. ప్రతి మనిషిని దేవుడే పుట్టిస్తున్నాడు. దేవుడు పుట్టుకతోనే పాపిగా పుట్టిస్తున్నాడా? దుర్మార్గుడిగా పుట్టిస్తున్నాడా? చెడ్డవాడిగా పుట్టిస్తున్నాడా? మీరు చెప్పండి. పుట్టుకతోనే ఎవడైనా పాపిగా పుడుతున్నాడా? లేదు. మరి ఎలా ఈ మనిషి పుట్టకుండా ఉంటే మేలు అంటున్నాడు? ఎందుకు అలాగన్నాడు? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రసంగి గ్రంథం చూడండి. అక్కడ ప్రభు ఏం చెబుతున్నాడు? కొన్ని మాటలు నేను ఇస్కరియోతు గురించి చెబుతున్నాను. మొట్టమొదటిగా అతని పేరు అందరికంటే చివరిలో ఉంది. భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టిస్తుంది అని. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఎలా పుట్టించాడంట? దేవుడు నరుల్ని, మనుషుని ఎలా పుట్టించాడంటమ్మా? మంచివారిగా పుట్టించాడు. ఎవరు? మనుషులందరూ పుట్టుకలు మంచివారే, చెడ్డవారికి ఎవ్వడు పుట్టడు. అది జరిగేది కాదే. ఇస్కరియోతు కూడా పుట్టుకతో మంచిగా పుట్టాడు. మరి ఏమైంది? ఎందుకు ఆయన పుట్టకుండా ఉండటమే మేలు అన్నాడు యేసు ప్రభు? మరి మన పుట్టు గురించి బైబిల్ ఏమంటుంది? మన జన్మ గురించి బైబిల్ ఏమంటుంది? యేసు ప్రభు ఏమంటున్నాడు? ఒకసారి మీరు ఆలోచించండి. చూద్దాం రండి. పుట్టించిన కానీ వారు యథార్థవంతులు పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. నానా తంత్రములు కల్పించుకొని మనిషి యథార్థత నుండి, పరిశుద్ధత నుండి, పవిత్రత నుండి, నీతి నుండి, న్యాయం నుండి మనిషి తప్పిపోతున్నాడు. ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు. ఏం కల్పించుకున్నాడు? నాకు ధనము కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు సంపాదన కావాలి. దాని కొరకు ఏం చేశాడు? యేసయ్యను వెన్నుపోటు పొడిచాడు, నమ్మక ద్రోహం చేశాడు. అదే గాయపరచడం అంటే. అదే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎన్నడూ అతడు ప్రభు అని పిలిచిన సందర్భం లేదు. యేసు ప్రభును ఎన్నడూ కూడా నా దేవా, నా ప్రభువా, నా రక్షకుడా,
అని పిలిచిన సందర్భాలు కనపడవు. అంటే అతని ఆలోచన, అతని పద్ధతి, అతని వైఖరి అంతా యేసు ప్రభుని ఎందుకు వెంబడించాడంటే యేసు ప్రభు ద్వారా రాజ్యం స్థాపించబడుతుందని. ఆ రాజ్యంలో ఇతను కూడా ఒక హోదాని, ఒక అధికారాన్ని, అధికార దాహం ఇస్కరియోతుకు యోధాకు. ఆ కారణం చేత యేసు ప్రభు చెంత చేరాడు. అంతే తప్ప యేసు ప్రభు నిజంగా తన దేవునిగా, తన ప్రభువుగా, తన రాజుగా అంగీకరించినడు కాదు. నిజంగా నేడు సంఘాల్లో అధికార దాహాలు ఎక్కువైపోయాయి, పెత్తనాల దాహాలు ఎక్కువైపోయాయి, ధన దాహాలు ఎక్కువైపోయాయి. అందుకొరకే వారు మందిరాన్ని లేక ఏలుతున్నట్లు మనం వాళ్ళని గమనిస్తూ ఉన్నాం. వారు యేసును ప్రభువుగా, వారి మీద ప్రభువుగా వారు కలిగి ఉన్నట్లు కనబడట్లేదు. ధనాన్నే వారి మీద ప్రభువుగా వారు చేసుకున్నట్లు కనబడుతున్నారు, కానీ ధనానికే వారు దాసుగా కనబడుతున్నారు, కానీ వారు దేవునికి దాసుగా ఉన్నట్లు కనబడట్లేదు. నా మాటలు గమనించండి. యోధ ప్రభువుని వెంబడించాడు, కానీ ప్రభువుకు దాసుడు కాలేదు. మరి దేనికి దాసుడయ్యాడు? అధికారానికి దాసుడయ్యాడు, ధనానికి దాసుడయ్యాడు.